శామ్స్ ఆడియో బుక్స్ మనసైన కథలకు స్వాగతం. మహాపత్రం మనుషులంతా గొర్రెల్లా మారి అతని వైపే వెళ్లారు. అది చూసి కాస్త శాంతించి వాళ్ళ మనుషులతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అడవుల్లో అగ్నివేశాచారి స్థావరం ఎక్కడో కనిపెట్టి అక్కడి విశేషాలు రిపోర్ట్ చేయాలి. శాటిలైట్ ఫోన్ పట్టుకెళ్ళాలి. ఎవరు ఎక్కడనేది మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడే ఇక్కడి నుంచే మీరు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, అది మన ప్రాంతం కాదు. గుండాయిజం చేయడానికి ఒళ్ళు దగ్గరుంచుకొని వెళ్ళిన పని మీద దృష్టి పెట్టండి. స్థానికులతో ఎలాంటి గొడవలు వద్దు, జాగ్రత్తగా ఉండండి అంటూ వాళ్ళకి తలో 50,000 రూపాయలు ఇచ్చి తన దారిన భువనేశ్వర్ దిశగా వెళ్ళిపోయాడు పాత్రం. అతని మనుషులు ముగ్గురు జాజ్పూర్లోనే తమకు కావలసినవి కొనుక్కొని ఆంధ్రాకి బయలుదేరి వెళ్ళిపోయారు. అక్క, ఇది ఏమి ఫలము? చేతిలోని యాపిల్ని చూస్తూ అడిగింది మిత్ర. అగ్నివేశాచారులు ఎప్పుడో 1/2 డజన్ యాపిల్ మొక్కలు తెప్పించి ఎస్టేట్ చివరి ప్రాంతంలో నాటించాడు. వాటిలో 3 చనిపోగా 3 మొక్కలు వాతావరణాన్ని తట్టుకొని విచిత్రంగా పెరిగి పెద్దవయ్యాయి. ఎక్కువగా కాకుండా ఎంతో కొంత ఫలసాయాన్ని అందిస్తున్నాయి. సుశ్రుత మిత్రవిందలిప్పుడు ఆ యాపిల్ చెట్ల కింద ఉన్నారు. ఎస్టేట్కి వచ్చిన 3వ రోజు ఇది. 2 రోజులు ద్రాక్ష తోట, బత్తాయి తోట, పనస తోటల వైపు తిరిగి చూశారు. ఇవాళ ఇటు పక్కగా వచ్చారు. ఆపిల్ చెట్లను, పండ్లను ఆశ్చర్యంగా చూస్తుంది మిత్ర. అక్క, ఇవి 3 యాపిల్ చెట్లు. ఈ ఎర్రటి పండ్లను యాపిల్ పండ్లు అంటారు. తను పండు కొరికి తింటూ వివరించింది సుశ్రుత. ఏమంటివి? దీని పేరేమి? యాపిల్ పండు. అటులన చాలా రుచిగా ఉన్నది అంది పండు తింటూ మిత్ర. అంతలోనే ఏదో గుర్తుకొచ్చి, అవునక్క, ఇంతటి మధుర ఫలములను మన ద్వారకేందు ఎన్నడూ చూడలేదేమి? మిగిలిన ఫలములు, ఫలవృక్షములు అన్నీ తెలిసినవే, ఇది మాత్రము తెలియకున్నదే. ఆ కాలంలో ఇవి ఎక్కడున్నాయో తెలియదు కానీ ప్రస్తుతం ప్రపంచమంతటా ఇవి చాలా పేరుపడ్డ ఫలములక్క. ఆ సమీపంలోనే ఉన్న చెరక్, ఎస్టేట్ వ్యవహారాలు చూసే రంగన్నెలకు ఆ యువతుల సంభాషణ వినిపిస్తూనే ఉంది. అయ్యా, నాకు సందేహం బాబు. ఆ 2 అమ్మాయిల్లో అక్క ఎవరు, చెల్లి ఎవరు? ఒకరినొకరు అక్క అని పిలుచుకుంటున్నారు. 2 రోజులుగా ఎంత ఆలోచించినా నా మట్టి బుర్రకు అర్థమై చావట్లేదు అడిగాడు రంగన్న. ఆలోచించకు, బుర్ర చెడిపోతుంది. సమాధానం మాత్రం దొరకదు. మేము ఎల్లుండి వెళ్ళిపోతాం. మిత్రకు ద్రాక్ష పళ్ళంటే ఇష్టం, సుశ్రుతకు యాపిల్, నాన్నమ్మకు బత్తాయిలు, నాకు పనస పళ్ళు. మిగిలినవి నువ్వు ఏం పార్సల్ కట్టిస్తావో కానీ ఇవి మాత్రం తప్పకుండా ఉండాలి. వీళ్ళని నేను తీసుకొస్తాను కానీ వెళ్ళి పని చూసుకో అన్నాడు చిరక్. అలాగే బాబు, చీకటి పడకముందే వచ్చేయండి అంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు రంగన్న. అంతలో దూరంగా తమను వెతుక్కుంటూ వస్తున్న అప్పన్నను చూడగానే నొసలు విరుస్తూ అక్కడే ఆగిపోయాడు చిరక్. పెద్దయ్య గారు మిమ్మల్ని వెంటనే పిలుచుకురమ్మన్నారండి అన్నాడు అప్పన్న. ఏమిట్రా అంత అర్జెంటు? ఏమైంది? ఆశ్చర్యంగా అడిగాడు చిరక్. నాకైతే తెలియదండి, కానీ జడలు కట్టిన జుత్తు, ఒళ్ళంతా బూడిద పూసుకొని త్రిశూలం లాంటి పొడవాటి కర్ర పట్టుకొని గోచిపాత ముసలాయన ఒక ఆయన వచ్చిన్నాడండి అన్నాడు అప్పన్న. అప్పన్న మాటలు చిరక్లో ఉత్కంఠత రేపుతున్నాయి. ఎవరా జడధారి? అఘోరా కాదు కదా, వాడు మరడి సోమయ్య మనిషి. జేజిగారి ముందుకు ఎందుకు వస్తాడు? అతను కాకపోవచ్చు, వేరెవరైనా ఉండుంటారు. అప్పన్న మాటలు పూర్తి కాకముందే మిత్ర, సుశ్రుతలు అక్కడికి వచ్చారు. ప్రియుడా, ముఖ్య అతిథి ఒకడు వచ్చి ఉన్నాడు, పోవుదము రమ్ము అంటూ పిలిచింది మిత్ర. వచ్చినవాడెవడో మిత్రకు తెలిసిపోయిందని చెరక్ గ్రహించాడు. ఆ సన్యాసి కోసమేగా. ఎవడు వాడు అడిగాడు. వాడు సన్యాసి కాదు అంటూ నవ్వింది. నవ్వకు, నాకు అసలే టెన్షన్గా ఉంది. ఎవడు వాడు అడిగాడు చెరక్. వచ్చిందెవరో చెప్పినా ఆశ్చర్యపోగలవు. వాడు అఘోర, మాంత్రికుడు, మరడి సోమయ్య మనిషి. మిత్రవింద నోట ఆ మాట వినగానే పక్కన చిన్న బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డాడు చెరక్. చివరకు తన సందేహమే నిజమైంది. వాడెందుకు వచ్చాడు? మనల్ని సజీవ దహనం చేయాలని చూసిన దుష్టుడు. వాడికి ఇక్కడ ఏం పని? జేజీగారు ఎందుకు రానిచ్చాడు వాణ్ణి? ప్రాణాలతో వదలకూడదు వాణ్ణి. జేజీగారితో మాట్లాడతాను అన్నాడు ఆవేశంగా. అతడి మాటలకు స్పందిస్తూ, ప్రియుడా, ఏమీ ఆవేశము, కోపమేలా? వచ్చినవాడు శత్రువైనను రాయబారిని చంపుటయో అవమానించుటయో ధర్మము కాదు. ఆ పైన నిర్ణయం తీసుకోవాల్సింది జేజీ తాతగారు. పోయి చూతం రండి అంటూ భవంతి దిశగా దారి తీసింది మిత్రవింద. ఆమెను అనుసరించారు అంతా. అఘోరా రాకకు కారణమేమిటని దారి పొడవున ఆలోచిస్తూనే ఉన్నాడు చెరక్. కానీ అతనికి ఆ విషయం అంతుబట్టలేదు. బహుశా మిత్రవిందకు తెలిసిపోయి ఉంటుంది, కానీ ఆమె చెప్పదు. క్రమంగా అందరూ ఎస్టేట్కి చేరుకున్నారు. దున్నపోతు తలగలిగిన మహిష శక్తుడి విగ్రహం భీకరంగా నిలువెత్తున నిలబడి ఉంది. ఎదురుగా నిప్పుల గుండం జ్వలిస్తుంది. పక్కనే నెత్తురుకూడు కుంభం రాసిపోసి ఉంది. ఎర్రని పూలమాలలు, పసుపు కుంకుమలతో జంతు బలి నెత్తురు కలిసి అతి భయంకరంగా ఉంది మహిషశక్తుడి విగ్రహం. ఆ విగ్రహం కనులు ఎర్రగా నెత్తుటి వర్ణంలో జ్వలిస్తున్నట్టున్నాయి. చాలా రోజులుగా పూజలు చేస్తున్నా ఎంతకీ శక్తి వశం కాకపోవడం, ఆ పైన వరస పరాజయాలతో విసిగిపోయి ఉన్న మరడి సోమయ్య దాంతో అగ్రహోదగ్రవుడవుతూ మహిషుడితో తాడో పేడో తెలుసుకునే ఉద్దేశంతో ఏకాంతంగా పూజ ఆరంభించాడు.
ఏవో మంత్రాలు చదువుతూ పెద్దగా అరుస్తూ గుప్పిళ్ళ కొద్ది సాంబ్రాణి నిప్పుల మీద కొడుతుంటే దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. నిప్పుల గుండం నుండి అగ్నిరవ్వలు ఎగిసిపడుతున్నాయి. మహిషుడి విగ్రహాన్ని చూస్తూ పెద్దగా హుంకరించాడు సోమయ్య. ఇంకా ఎంతకాలం కొనసాగించాలి ఈ పూజలు? కుంభాల కొద్ది నెత్తురుకూడు నిత్యం స్వాహా చేస్తున్నావు కానీ ఉలుకు పలుకు లేకుండా ఉంటివి. అసలు నాకు వశమయ్యే ఉద్దేశం ఉందా లేదా? లేకుంటే చెప్పు, ఈ రోజుతో పూజలు ఆపేస్తాను. మాట్లాడవే? కోపంతో కంఠనాళాలు తెగిపోయేంత బిగ్గరగా అరిచాడు. అతడి అరుపులతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. ఆ మరుక్షణమే మహిషుడి విగ్రహం కనులు ఎర్రగా నెత్తుటి వర్ణంలో జ్వలింపనారంభించసాగాయి. మహిషుడి మాటలు గరగరలాడుతూ వినవచ్చాయి. ఏమిరా నీ ఆవేశము? నన్ను సంతృప్తిపరచకున్న ఎటులా వశమయ్యేదా అంటూ మాటలు వినవచ్చాయి. మడి సోమయ్య కనులు విచిత్రంగా మెరిశాయి. ఎప్పుడైతే మహిషుడి మాటలు వినిపించాయో ఆ క్షణమే అతడి ఆవేశం అణిగిపోయి నరాల వెంట భక్తిభావం వరదలా ప్రవహించింది. మహిష, పాహిమాం పాహిమాం, ఇప్పటికైనా దయగలిగిందా శక్తిమంతా? నీవు సంతృప్తి చెంది నాకు వశము కావాలనన్నా నేను ఏమి చేయవాలి? నీవు కోరినది సమర్పించి నిన్ను సంతృప్తిపరిచేదా అంటూ క్షుద్రశక్తికి నమస్కరించాడు. నేను వశము కావాలనన్నా నరబలి సమర్పించవాలి. మహిషుడి మాటలు వినిపించాయి. ఆ మాటలు వినగానే సోమయ్య ముఖం సంతోషంతో వికసించింది. అది ఎంత పని! ఇచ్చట నా శిష్యులు అనేక మంది ఉన్నారు. నీవు కోరిన వారిని బలిచ్చేదా అన్నాడు. వారిలో ఎవరు పనికిరారు, వేరెవరు కావాలే? వివాహము కాని సుక్షత్రియ రాచకన్యను బలియము, తక్షణం వశం కాగలను. మహిషుడి కోరిక విని మరడి సోమయ్య విసుగ్గా చూశాడు. రాజులు, రాచకన్యలు ఎక్కడున్నారు మహిష? మీ క్షుద్రశక్తులు ఇంకా పాతకాలంలోనే ఉంటే మాలాంటి వారి పరిస్థితి ఏమిటి? రాజులు, రాచరికాలు పోయి నేటి ప్రజాప్రభుత్వాలు నడుస్తున్నాయి. నీ కోరిక తీర్చుట అసాధ్యము, వేరే ఏదైనా కోరుకొనుము అన్నాడు. అటులైనా ఒక దేవకన్యను తెచ్చి బలిము అన్నాడు మహిషుడు. ఇదియును అసాధ్యమే. దేవకన్యను వెతికి పట్టుకొనుట ఎప్పటికీ, నా సంకల్పము నెరవేరుట ఎప్పటికీ. సుసాధ్యమగు ఉపాయమును తెలుపుము. ఇది చివరి అవకాశం. ఇదియు అసాధ్యమనినా నేను ఎన్నటికీ నీ వశముగాను అన్నాడు మహిషుడు. ఏమది తెలుపుము అన్నాడు సోమయ్య. నీ వలనే ఒక మహామాంత్రికుని బలి ఇచ్చిన తక్షణం వశమయ్యదా అన్నాడు మహిషుడు. మాంత్రికుడు? ఎవడు వాడు? ఎక్కడున్నాడు? పిచ్చిగడ్డం దువ్వుకుంటూ తీవ్రంగా ఆలోచనలో మునిగిపోయిన సోమయ్యకు కళ్ళ ముందు అఘోర కనిపించాడు. తక్షణం ఒక నిశ్చయానికి వచ్చేస్తూ, మహిష, ఇప్పుడే నీ కోరిక తీర్చేదా? ఒక మహామాంత్రికుడు వంటి వాడినే బలిచ్చేదా అంటూ సోమయ్య బయట కదలబోతుండగా అదే క్షణంలో లోపలికి వస్తూ కనిపించాడు అఘోర. ఆహా, వెదకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే అనుకుంటూ, గురువుగారు రండి రండి అంటూ ఆనందంతో ఎదురు వెళ్ళి సాదరంగా స్వాగతించాడు అఘోరాని. ఏవి సోమయ్య, చాలా ఉత్సాహంగా ఉన్నావు? మహిషుడు వశమయ్యాడా అడిగాడు అసలు విషయం తెలియని అఘోర అమాయకంగా. జిత్తులమారి సోమయ్యకు తెలుసు, ఏమాత్రం అఘోర ధ్యాస మళ్ళినా తన మనసులో మాట పసిగట్టి ప్రతీకారం చేస్తాడు. అందుకే అత్యుత్సాహం చూపుతూ, గురువుగారు, ఇన్ని రోజుల మన పూజలు చివరి అంకానికి చేరుకున్నాయి. 1-2 రోజుల్లో నా వశమై నన్ను అజయుణ్ణి చేస్తానంటున్నాడు అన్నాడు. అలాగా, సంతోషం. ఇంకేమి, పూజలు కొనసాగించు అన్నాడు అఘోర. రండి గురువుగారు, నా మాటలు కాదు, మీరే మహిషుడికి ధూపం వేసి అడగండి, మీతో ఏం చెప్తాడో. రండి త్వరగా అన్నాడు సోమయ్య. సరి, నీ ఆనందాన్ని కాదనలేను గదా, పద అంటూ వచ్చి అగ్నిగుండం పక్కన నిలబడ్డాడు అఘోర. గుప్పిలతో సాంబ్రాన్ని తీసుకుని రగులుతున్న నిప్పుల్లో వేస్తూ మహిష అంటూ పిలిచాడు అఘోర. మహిషుడు బదిలివ్వలేదు. ఇంతలో నిశ్శబ్దంగా అఘోర వెనక్కి చేరిన సోమయ్య పక్కనున్న జంతువుల్ని బలిచ్చే వేటకత్తిని అందుకున్నాడు. ఒకే ఒక్క వేటు, జై మహిష శక్తి అంటూ అఘోర మెడ నరికేశాడు. తల పుచ్చకాయలా తెగి ఎగిరి నేల మీద పడి దొర్లింది. ఎప్పుడైతే అఘోర తల నరికి మహిషుడికి బలిచ్చాడో మరుక్షణం అక్కడ కనులు మిరుమిట్లు గొలిపే వెలుగు రేఖలు మెరిశాయి. నిప్పుల గుండంలో నిప్పు కనికలు ఎగిరి చెల్లా చెదురుగా పడ్డాయి. ఎదురుగా మహిషుడి విగ్రహం పెద్దగా శబ్దం చేస్తూ తున్నా తునకలుగా పేలిపోయింది. ఆ స్థానంలో నిజ రూపంతో ప్రత్యక్షమయ్యాడు క్షుద్రుడైన మహిషశక్తుడు. నల్లని బలిష్టమైన దేహం, 8 అడుగుల ఎత్తున్న దున్నపోతు తల కలిగి, శరీరమంతటా రోమాలు కలిగి, ఎర్రని కనులతో ప్రత్యక్షమవుతూనే ఎనుబోతులా భీకరంగా రంకె వేశాడు. అంతటి సోమయ్యకే ఆ రంకె వినగానే వెన్ను జలధరించింది. ఈ లోపల తల తెగిన అఘోర మొండం నెత్తురోడుతుండగా తల పడిన చోటు వైపు 5 అడుగులు నడిచి దబ్బున కింద పడిపోయింది. కానీ చలనం ఆగలేదు. చేతులు పైకి చాపి తన తలను చేతులతో అందుకున్నాడు. తలను తిరిగి తన మొండెంతో చేర్చి మంత్రదండాన్ని పైకి లేపాడు. అంతే, అఘోర శిరస్సు మొండానికి ఎప్పటిలా అతుక్కుపోయింది.
అచేతన స్థితిలో అలాగే కొంతసేపు ఉండిపోయాడు. మహిషుడు ప్రత్యక్షం కావడంతో అఘోరానిక గమనించలేదు సోమయ్య. సంతోషం, మహా సంతోషం, నీ నిజరూప దర్శనంతో ధన్యుణ్ణయ్యాను అన్నాడు మహిషుడితో. నీ వల్ల నేను ప్రసన్నుడనయ్యాను మానవ. ఈ క్షణము నుండి నేను నీ వశమైతిని. ఎప్పుడు తలచినా అప్పుడు నీకు అగుపించి నీ కోరిక తీర్చగలను కర్కశంగా పలికాడు మహిషుడు. ధన్యుణ్ణి మహిష, ఇక నుండి నా బలము, నా గర్వము, నా సర్వము నీవే, ధన్యుణ్ణి అన్నాడు సోమయ్య. ప్రత్యక్షమైన మహిషుడు అదృశ్యమయ్యాడు. సోమయ్యకి ఇప్పుడు చాలా సంతృప్తిగాను ఆనందంగానూ ఉంది. ఉత్సాహంగా పెద్ద పెద్ద అంగలు వేస్తూ బయటకి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన 3వ నిమిషంలో పునర్జీవితుడైన అఘోర తిరిగి లేచాడు. ఒకసారి చుట్టూ చూశాడు. మహిషుడి విగ్రహం తునకలై ఉంది. చెల్లా చెదురుగా పడిన నిప్పు కణికలు ఇంకా రగులుకుంటున్నాయి. ఆ ప్రాంతమంతా వెగటు వాసన వస్తుంది. చేసిన మోసం తలుచుకుంటే తన మీద తనకే అసహ్యంగా ఉంది అఘోరాకి. మనసు తీవ్రంగా వ్యధ చెందుతుంది. ఇంత మోసమా, ఏమి ఈ పరాభవం? గురువుగారు అంటూ నూరారా పిలిచి తననే బలి ఇచ్చి మహిషుణ్ణి వశం చేసుకున్న సోమయ్య తీరు క్షమించరానిది. వాడి మీద కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ వివేకం వారిస్తుంది. అవును, పాలు పోసిన పాము విషాన్ని కక్కుతుందని తెలిసి ఈ నీచుణ్ణి నమ్మి రావడం తన తప్పు. ఎక్కడో శ్మశానాల్లో సాటి అఘోరాలతో తిరిగే తాను గత పరిచయాన్ని దృష్టిలో ఉంచుకొని సోమయ్య కూరగానే వచ్చి సాయం చేయడానికి రావడం ఘోర తప్పిదం చేయడం. వీడిని నమ్ముకొని వీడి కోసం చేయరాని పాపాలు చేశాడు. తనకి అవమానం జరగాల్సిందే. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ఆ విధంగా ఒక నిర్ణయం తీసుకోగానే కోపావేశాలను అదుపులో ఉంచుకుంటూ వడివడిగా బయటకు నడిచారు అఘోర. అతను బయటకు వచ్చేసరికి మహిషశక్తి తన వశమైన విషయాన్ని శిష్యులకు వివరిస్తూ ఆనందంతో పొంగిపోతున్నాడు సోమయ్య. అకస్మాత్తుగా ఏమీ జరగనట్టే ప్రశాంతంగా బయటకు వస్తున్న అఘోరాను చూసి ఒక్కసారిగా కొయ్యబారిపోయాడు. బలిపెట్టిన అఘోర మరణించాడనుకున్నాడు. కానీ బతికి బయటకు వస్తున్న అఘోరాన్ని ఎలా ఊహించుకోవాలో తెలియక షాక్ అయ్యాడు సోమయ్య. కానీ అంతలోనే తేరుకున్నాడు. అఘోర సామాన్యుడు కాడని తెలిసి కూడా అతన్ని బలిచ్చాడు. ఏం చేస్తాడోనని కంగారు పడ్డాడు. కానీ మౌనంగా తన దారిని తాను వెళ్ళిపోతున్న అఘోరాన్ని చూడగానే లేచి గబగబా దగ్గరికి వచ్చాడు. గురువుగారు క్షమించాలి, కరుణించండి. శక్తిని వశం చేసుకోవడానికి వేరే దారి లేక మిమ్మల్ని బలివ్వక తప్పలేదు, నన్ను క్షమించండి అంటూ ప్రాధేయపడ్డాడు. సోమయ్యను ఒక విషపురుగును చూసినంత అసహ్యంగా చూశాడు అఘోర. నిన్ను క్షమించాను కాబట్టే శపించకుండా వెళ్ళిపోతున్నాను, దారి తప్పుకో అన్నాడు ప్రశాంతవదనంతో. లేదు లేదు గురువుగారు, మీరు మాతోనే ఉండాలి, ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఆపరా నీ నక్క వినయాలు, ఘాటుగా స్పందించి అరిచాడు అఘోర. ఇక్కడే ఉంటే అవసరానికి మరోసారి నన్ను బలిపశువుని చెయ్యొచ్చానా? అసంభవం, నేను వెళ్ళిపోతున్నాను. నీలాంటి నీచుడితో చేయి కలపడం ఎంత తప్పిదమో నాకు బాగా అర్థమైంది. మరోసారి ఈ తప్పును చెయ్యను. గురుస్థానంలోని నన్నే బలిపెట్టిన నీకన్నా నీచ నికృష్టుడు బహుశా లోకంలో మరొకరుండరు. కానీ నా కళ్ళు తెరిపించావురా, అందుకు నిన్ను అభినందించాలి. ఇక మీదట నా నుంచి ఎలాంటి సాయం నీకు ఉండదు, నా కోసం ఎదురు చూడక అంటూ తన దారిన సోమయ్య పక్కనుంచే వడివడిగా బయటికి నడిచాడు. ఎంతో ఆర్భాటంగా ఒకరోజు తమ గురువు మరడి సోమయ్య వెంట నీలోదరికి వచ్చి తమతో ఉన్న అఘోర ఇప్పుడు ఒంటరిగా గుట్ట దిగి వెళ్ళిపోతుంటే శిష్యులకు బాధ అనిపించింది. మీరు నిజంగానే తప్పు చేశారనిపిస్తుంది గురువుగారు, అఘోరాన్ని బలిచ్చి ఉండకూడదు అన్నాడు మృణాళుడు. అవును గురువుగారు, మహిషుడి వల్ల మీకెంత ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ అఘోర వెళ్ళిపోవడం మాత్రం అంతకు మించిన నష్టమే అంటూ మృణాల్ని సమర్థించాడు శిష్యుడు విలంబి. ఏమిరా, నాకే నీతులు చెప్తున్నారా? పొండి, వెళ్ళి పని చూసుకోండి అంటూ శిష్యుల మీద అరిచి విసుగ్గా లోనకెళ్ళిపోయాడు సోమయ్య. సాయంకాలం సమయం. నౌకరప్పన్నతో మాట్లాడుతూ కింద హాల్లోనే కూర్చున్నారు అగ్నివేశాచార్యులు. అంతకు చాలా సమయం ముందే మిత్రవింద సుశ్రుతులను వెంటబెట్టుకుని ఎస్టేట్ తోటల వైపు వెళ్ళాడు చరక్. ఇంటి దగ్గర విషయాలను అప్పన్న వివరిస్తుంటే ఆసక్తిగా వింటున్నారు ఆచార్యులు. సరిగ్గా ఆ సమయంలో సరాసరి లోనకొచ్చేసిన ఒక సన్యాసి మీద ఆచార్యుని దృష్టి పడింది. డ్రైవర్ కాసి ఆపాలని చూస్తున్నా ఆగకుండా నేరుగా వచ్చేస్తున్నాడు అతను. నిజానికి అతను సన్యాసి కాదు. జడలు కట్టిన జుత్తు, బక్కపల్చని దేహం, ఒడలంతా బూడిద పూసుకొని త్రిశూలం లాంటి కర్రను చేతబట్టుకున్నాడు. అది త్రిశూలం కాదు, మంత్రదండమని గ్రహించడం కష్టం. ఒంటి మీద కావిరంగు గోచి తప్ప మరే ఆచ్ఛాదన లేదు. నుదుట ఉదయించే సూర్యుల్లా ఎర్రటి పెద్ద కుంకుమ బొట్టు ఉంది. వయస్సు సుమారు 75 ఏళ్ళు ఉండొచ్చు. అతన్ని ఎప్పుడు ఎక్కడా చూసినా గుర్తులేదు ఆచార్యుడికి. ఈ జడధారికి తనతో పనేమిటి ఆలోచిస్తూ అతన్నే చూస్తున్నాడు. కాశీ ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడు. వాడి నిజాయితీ గుర్తించాక వాడికి తిరిగి మాట, బొట్టన వేలు యథావిధిగా పనిచేసేట్టు అనుగ్రహించారు అగ్నివేశాచార్యులు.
దాంతో వాడు ఎప్పటి కాశీలా చక్కగా మాట్లాడుతూ యథావిధిగా పనులు చేసుకోగలుగుతున్నాడు. ఇదిగో సన్యాసి, ఏంటయ్యా దూకుడు? ఆగు, అనుమతి లేకుండా లోనికి వస్తే మా స్వామివారు క్షమించరు, ఆగుతావా లేదా అంటూ వస్తున్న జడధారికి అడ్డం వచ్చేశాడు కాశీ. ఆయన్ని రానివ్వు, ప్రశాంత వదనంతో పలికారు ఆచార్యులు. అయ్యా, ఇతనెవరో? కాశీ ఏదో చెప్పబోయాడు. ఎవరైనా కానీ ముందు చెప్పింది వినరా? ఆయన మన అతిథిని ఆపకూడదు, వెళ్ళి పని చూసుకో అన్నాడు ఆచార్యులు. చిత్తం అంటూ వెళ్ళాడు కాశీ. ఆ జడధారి వచ్చి రావడమే ఆచార్యుని పాదాలకు సాష్టాంగపడి పాదాభివందనం చేశాడు. ఆచార్య, పాపిని, దుర్మార్గుణ్ణి, అయినా నన్ను మీరు క్షమించే వరకు మీ పాదాలను వదలను అన్నాడు వ్యధాపూరిత స్వరంతో. అగ్నివేశాచార్యునికి మొదట అతనెవరో అర్థం కాలేదు. కొద్ది క్షణాలు కనులు మూసుకోగానే యోగ దృష్టిలో వచ్చిన అతిథి ఎవరో అర్థమైపోయింది. అందరినీ క్షమించేవాడు, దారి చూపించేవాడు ఆ మాధవుడు ఒక్కడే నాయన. మన చేతిలో ఏముంది? ముందు లేచి అలా కూర్చో అన్నాడు గంభీరంగా. లేదు ఆచార్య, నా పాపాలకి నిష్కృతి లేదు, మీరు క్షమిస్తే గానీ నా మనసు ఊరట చెందదు అన్నాడు లేవకుండానే అతను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. అపరాధిని శత్రువైనప్పటికీ నిన్ను క్షమిస్తున్నాను. ఇకనైనా లేచి కూర్చో అఘోరా. అఘోరా లేచి అక్కడే కింద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. నేల మీద కాదయ్యా, లేచి సోఫాలో కూర్చో అన్నాడు ఆచార్యులు. శ్మశానాల్లో సంచరించే మృగాల్లాంటి వాళ్ళకి ఉచితాసనాలతో పనేముంది ఆచార్య? అది కాక మీ ముందు అంతటి మర్యాదకు అర్హుడను కాను. శత్రు శిబిరం నుండి వచ్చిన వానని తెలిసి సందేహించకుండా కూర్చోమన్నారు. ఇది చాలు నాకు అన్నాడు. శత్రువైనను సమర్థుడిని సముచితంగా గౌరవించడం పరిపాటి. వారికి మర్యాద. శక్తిమంతుడివి, మహామంత్రవేత్తవి, అస్త్రశస్త్రాలు తెలిసినవాడివి, ఘటన సమర్థుడివి, ఏదో విశేషం లేకుండా నా వద్దకి రావు కదా. సోమయ్య నిన్ను రాయబారిగా ఏమైనా సందేశం పంపించాడా? సూటిగా విషయానికి వస్తే అడిగాడు ఆచార్యులు. ఇప్పుడు నేను సోమయ్య మనిషిని కాదు. నా తప్పు తెలుసుకొని నా అంతటా నేనే మీ దర్శనార్థం వచ్చాను ఆచార్య. మంత్రశాస్త్రంలో ప్రయోగం, దాని విరుగుడు రెండూ తెలిసిన మహానుభావులు మీరు. మేరు పర్వతం లాంటివారు. మీకు తెలియనిదేముంది? ముఖ్యంగా నేను క్షమాపణలు అర్థించవలసిన వారు మరో ముగ్గురున్నారు. వారెక్కడ? చుట్టూ చూసి అడిగాడు అఘోర. అగ్నివేశాచార్యునికి అర్థమైంది. వారి సంభాషణ అర్థం కాక అయోమయంగా చూస్తున్న అప్పన్న వంక చూసి, వెళ్ళరా, చెరగ్తో పాటు అమ్మాయిలిద్దరూ ఎస్టేట్ తోటల్లో ఎక్కడో ఉంటారు, వెళ్ళి అర్జెంటుగా వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు అన్నాడు. చిత్తం అంటూ వెంటనే బయటకు పరుగు తీశాడు అప్పన్న. సాలోచనగా అఘోర వంక చూశాడు అగ్నివేశాచార్యుడు. ఇప్పుడు చెప్పు అఘోర, సోమయ్యను ఎందుకు వదిలేశావు అడిగాడు. కుక్కను పెంచితే విశ్వాసం చూపుతుంది, ఆవును పెంచితే పాలిస్తుంది, అదే పామును పెంచితే ఒకరోజు అది కాటువేయక మనదు. ఈ సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను. తక్షణం వాడిని విడిచి వచ్చేశాను బదులిచ్చాడు అఘోర. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఏం తీసుకుంటావు? పాలు, పండ్లు, భోజనం. ప్రస్తుతం ఏమీ వద్దు, మీ ఆదరణ చాలు. నీ అసలు పేరేమిటి? అసలు పేరు మర్చిపోయి ఏళ్ళు గతించిపోయాయి. అడిగారు కాబట్టి చెప్తాను. నా పేరు వీరేంద్ర దోహ. ఎంతవరకు చదువుకున్నావు? విద్య లేనివాడు వింత పశువు అన్నాడు శతకారుడు. నా దృష్టిలో విద్య ఉండి కూడా వివేకశూన్యుడు, ధర్మాధర్మ విచక్షణ లేనివాడు, పాపభీతి తెలియనివాడు కూడా వింత పశువే. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను ఆచార్య. నాది స్వస్థలం ఒరిస్సాలోని రాయగఢ్ సిటీ. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం వారికి ఒరియా, తెలుగు భాషలు ధారాళంగా తెలుసు. అలా నాకు 2 భాషలు చిన్నప్పటి నుంచే వచ్చు. ఆ కాలంలోనే BA/BEd చేసి హై స్కూల్లో మాస్టర్గా కొంతకాలం పనిచేశాను. చిన్నప్పటి నుంచి గారడి విద్యలు, మాయలు, మంత్రాలు అంటే ఇష్టం. అది రాను రాను నాలో అధికమైపోయింది. పెళ్లి చేసుకోలేదు. ఈ గారడీలు ఇంద్రజాలం వంటివి కాదు. నిజంగానే మహిమలు సంపాదించుకోవాలి. సిద్ధునిగానో మహాయోగిగానో కావాలి. ఇంద్రభోగాలు అనుభవించాలి. అందరికన్నా గొప్పవాణ్ణి కావాలి. ఇలా చిత్ర విచిత్రమైన ఆలోచనలు అంటూ నవ్వాడు అఘోర. బాగుంది. తర్వాత ఏమైంది? ఉద్యోగం వదిలేశాను. ఒకరోజు ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలేశాను, అంతే. తర్వాత ఇంటి ముఖం చూడలేదు. నేనేమయ్యానో మా వాళ్ళకి తెలీదు. ఇప్పుడు రాయగఢ్ వెళ్ళినా ఎవరెవరు ఎక్కడున్నారో గుర్తించడం కష్టం. తర్వాత దేశదిమ్మరిగా కొన్నాళ్ళు తిరిగాను. అప్పుడే తమిళం, బెంగాలీ, అస్సామీ భాషలు నేర్చుకున్నాను. నా అన్వేషణ సిద్ధయోగి అయిన ఒక గురువు. కానీ నా దురదృష్టం అలాంటి మహనీయుని దర్శనం లభించలేదు. ఇలా ఉండగా అస్సాంలో తిరుగుతున్నప్పుడు బ్రహ్మపుత్ర నది తీరపు కీకారణ్యంలో అఘోరాలతో పరిచయం ఏర్పడింది. వారు నా గురించి తెలుసుకొని తమలో కలిసిపోమ్మన్నారు. అంతే, అక్కడ నా జీవితం మలుపు తిరిగింది. అక్కడి అఘోరాలకు గురువు ప్రచండ అఘోర మహాయోగి
గొప్ప మంత్రవేత్త. ఆ విధంగా నేను రుద్రగణాల్లో కలిసిపోయి ప్రచండ అఘోర శిష్యుడనై అఘోరగా మారిపోయాను. ఒడలంతా బూడిద పూసుకొని శ్మశానాల వెంట తిరుగుతూ శవాలతో సావాసం చేశాను. మానవ కంకాలాలలో భుజించాను. నిరంతర మంత్ర సాధన, ధ్యానం, యోగం. నా దీక్షా పట్టుదల చూసి గురువు ప్రచండ అఘోర అనేక రహస్య విద్యలు బోధించాడు. అవి సాధన చేసి సాధించుకోవడంలోనే సగం వయసు దాటిపోయింది. ఐహిక సుఖాల మీద వ్యామోహం అంతరించింది. ఇప్పుడు నా వయసు 75. ఇంతకాలం జనారణ్యంలోకి రాకుండా క్రూర మృగాలకు నిలయమైన అరణ్యవాసంలోనే ఉండిపోయాను. గతంలో సోమయ్యతో పరిచయం ఉంది. ఆ పరిచయంతో క్రితంసారి వాడు అస్సాం వచ్చినప్పుడు నన్ను కలిసి తన వద్దకు వచ్చి కొంతకాలం ఉండమని బతిమాలాడు. గురువుగా నన్ను గౌరవిస్తున్నాడన్న అభిమానంతో నేను వాడితో నీలోదరికి వాడి నివాసానికి వచ్చి ఉన్నాను. ఆచార్యునితో విరోధం ఉంది అంటే కావచ్చు అనుకున్నాను. చాలా విషయాలు ఆలస్యంగా నాకు తెలిసాయి. వాడు వరుస పరాభవాలతో బాధపడుతుంటే నేను జాలిపడ్డాను. మహిష శక్తిని వశం చేసుకోమని నేనే సలహా ఇచ్చాను. కానీ ఆ ధూర్తుడు చివరకు నన్నే మహిషుడికి బలిచ్చి ఆ క్షుద్రశక్తిని వశపరుచుకున్నాడు. నా యోగశక్తితో తిరిగి పునర్జీవితుడనయ్యాను. గురుస్థానంలోని నన్నే బలిపెట్టిన ధూర్తుడికి అసహ్యం వేసింది. శపించి శిక్షించాలనుకున్నాను. కానీ అలా చేసి నా ఆత్మశక్తిని దుర్వినియోగం చేయడం ఇష్టం లేక వాణ్ణి వదిలి వచ్చాను. వాణ్ణి సంతృప్తిపరచడం కోసం మీ మునిమనువడు చెరక్, మిత్రవింద, సుశ్రుతలను అంతం చేయాలని అస్త్రాల్ని ప్రయోగించిన మందబుద్ధిని. విమర్శ చేసుకున్నాక జ్ఞానోదయమైంది. నిస్వార్థంతో ధర్మాన్ని సుస్థిరం చేయాలని, లోక కళ్యాణం అవసరమని భావిస్తున్న మిమ్మల్ని ఆశ్రయించి నా పాపాలకు పరిహారం పొందాలని మీ వద్దకు వచ్చానాచార్య. నేను నేర్చిన విద్యల మీద ఆన, ఆ రుద్రుడి మీద ఆన. ఇక ఎప్పుడు ధర్మాన్ని తప్పి చరించను. నన్ను నమ్మండి అంటూ జరిగింది వివరిస్తుంటే ఆసక్తిగా విన్నారు ఆచార్యులు. నీ మాటలు నమ్మతగ్గవిగానే ఉన్నవి అఘోర. కానీ నిన్ను ఉండమని కానీ వెళ్ళిపోమ్మని కానీ ఇప్పుడే చెప్పలేను. వాళ్ళు ముగ్గురు వస్తే వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మాంత్రికుడు మరడి సోమయ్య మొదటి నుండి నన్ను, మా సంకల్పాన్ని, ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నీ మూలంగా వాడికిప్పుడు మహిష శక్తి వశమైంది. ఏ క్షణంలోనైనా ఆ శక్తిని మా మీదకి ప్రయోగించే అవకాశం ఉంది. చూద్దాం అన్నాడు. ఆచార్య, మరొక విషయం మీకు మనవి చేయాలి అన్నాడు అఘోర. ఏమా విషయం? ఇంతవరకు మీ దృష్టికి రాని అజ్ఞాత శత్రువు మీకు వేరొకడున్నాడు. అఘోర మాటలు అగ్నివేశాచారంలో ఆసక్తి రేకెత్తించాయి. ఇంతవరకు సోమయ్య మాత్రమే శత్రువు అని తెలుసు. ఈ అజ్ఞాత శత్రువు ఎవడా శత్రువు? ముందుకు వంగి ఆశ్చర్యపోతూ అడిగాడు ఆచార్యులు. ఆచార్య, ఇది నేను మారానని రుజువు చేసుకోవడానికో లేక మీ మెప్పు కోసమో చెప్తున్న మాటలు కాదు. మీ సత్సంకల్పం నెరవేరి ధర్మ సంస్థాపన జరగాలని ఆశించి చెప్తున్నాను. ఆ శత్రువు కేంద్ర మంత్రి, భువనేశ్వర్కి చెందిన ఎంపీ శంభులింగ మహాపాత్రు. అఘోర మాటలతో ఆచార్యుడు మరింత ఆశ్చర్యపొందాడు. వాడి ముఖం కూడా ఎప్పుడు చూసినా గుర్తులేదు. వాడికి తనతో వైరం ఏమిటి? అదే అడిగాడు. వాడెవడో నాకు కూడా తెలీదు. వాడికి మాతో విరోధం ఏమిటి? విరోధం కాదు ఆచార్య, దురాశ. చెరక్ తెచ్చే వస్తువుల్ని సొంతం చేసుకుని విదేశీ మార్కెట్లో కోట్లాది డబ్బు సంపాదించాలని వాడు అవకాశం కోసం కాచుకొనున్నాడు. మరడి సోమయ్యతో శంభులింగ మహాపాత్రకు గల సంబంధం గురించి, వాళ్ళిద్దరి మధ్యన సంబంధాలు బెడిసి కొట్టిన సంగతి గురించి అంతా వివరించాడు అఘోర. ఈ సంభాషణ జరుగుతుండగానే అప్పన్న వెళ్ళి పిలుచుకురావడంతో చెరక్, మిత్రవింద, సుశ్రుతలు అక్కడికి చేరుకున్నారు. ఆ ముగ్గురిని చూడగానే లేచి నిలబడ్డాడు అఘోర. చెరక్ చాలా కోపంగా ఉన్నాడు. అయితే వచ్చి రావడమే మిత్రవింద, ఆమెతో పాటు సుశ్రుత ఇరువురు ఆశీర్వదించమంటూ అఘోరకి పాదాభివందనం చేశారు. ఇంతటి ఉన్నత సంస్కారాన్ని ఊహించలేదు అఘోర. అతని కళ్ళలో నీరు సుడి తిరిగింది. ఆహా, ఏమి వినయ సంపత్తి! ఎంత గొప్ప సంస్కారం! మీ వంటి ఉత్తములకు హాని తలపెట్టానే. నా పాపానికి నిష్కృతి ఉందా? లేవండి తల్లులారా, మీ సత్సంకల్పం నెరవేరాలని, ఇష్టకామ్యార్థ సిద్ధి కలగాలని ఆశీర్వదిస్తున్నాను అంటూ వాళ్ళని మనసారా ఆశీర్వదించాడు. చెరక్కి ఇదంతా నచ్చలేదు. ఏమిటి మీరు చేస్తున్న పని? మనల్ని దారుణంగా అంతం చేయాలని చూసినవాడు ఆయనకి పాదాభివందనం చేస్తారా? అరిచాడు. మిత్రవింద మృదువుగా నవ్వింది. ప్రియుడా, అఘోర ఎవరనుకుంటివి? ఆయన అసాధారణ మనిషి, మహామంత్రవేత్త, ఆ పైన పెద్దవాడు. శత్రువా మిత్రుడా అని కాదు, విద్వత్తు ఎక్కడున్నా గౌరవించి ఆశీస్సులు పొందడం,
అతిథిని సత్కరించడం మన మర్యాద. రాము, నీవును ఈ మహనీయుని ఆశీస్సులు గైకొనుము అంది. మిత్రవింద మాటలు అఘోరాకి కనువిప్పు కలిగించినట్టు అయ్యింది. తనకు తనే సిగ్గుపడేలా చేసింది. బాధగా చరక్ని చూశాడు. చరక్, నీకు నా మీద కోపం కలగడం సహజం, కానీ చేసిన తప్పు తెలుసుకొని మారిపోయాను. మిమ్మల్ని క్షమాభిక్ష అర్థించడానికి వచ్చాను. యువకుడివి, ఆవేశం తగ్గించి నన్ను నమ్ము. మీరంతా నన్ను క్షమించాలి. ఇక నుంచి నా వలన మీకు ఉపకారమే గాని అపకారం ఎన్నటికీ జరగదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా ఉన్నట్టుండి ఆగిపోయాడు. సుదూరంలో నుండి అతడి చెవులకు వినబడుతుంది ఎనుబోతు రంకె ఒకటి. వింటూనే ఉలిక్కిపడి ఆచార్యుని వంక చూశాడు. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అఘోర ముఖంలోని ఆందోళన వెంటనే పసిగట్టాడు ఆచార్యుడు. అఘోర, ఏమైంది అడిగాడు. మీ సందేహం నిజమైంది ఆచార్య. సోమయ్య మహిష శక్తిని ప్రయోగించాడు. మహిషుడి రంకె వినపడుతుంది. వాడు వచ్చేస్తున్నాడు. వాడి రంకెలు వినపడుతున్నాయి అన్నాడు అఘోర. రానిమో అఘోర, ఈ భవంతి అష్టదిగ్బంధనంలో ఉంది. ఏ దుష్టశక్తి లోనికి ప్రవేశించలేదు అన్నాడు ప్రశాంతంగా అగ్నివేశాచార్యుడు. ఆచార్య, పొరబడుతున్నారు. మహిష శక్తి మృగము కాదు, మనిషి కాదు. అది దున్నపోతు తలగలిగిన అసుర శక్తి. అష్టదిగ్బంధనం వాణ్ణి ఆపలేదు. అదో వచ్చేస్తున్నాడు అరుస్తూ తన మంత్రదండం అందుకొని వేగంగా మిత్రవిందకు కుడిపక్కకు దూకాడు. అదే సమయంలో ఈసారి అందరికీ వినబడేలా, భవంతి మారుమ్రోగేలా, కర్ణభేరీలు బద్దలయ్యేంత కర్కశంగా ఎనుపోతు రంకెతో భవంతి మారుమోగింది. వింటూనే అదిరిపడి లేచి నిలబడ్డాడు ఆచార్యులు. చూస్తుండగానే హాలు మధ్య భాగంలో ప్రత్యక్షమయ్యాడు మహిషుడు. విభ్రమంతో ఆ విచిత్ర భయానక రూపాన్ని చూస్తున్నారు అంతా. సూదుల్లో వంపు తిరిగిన పెద్ద కొమ్ములతో, దున్నపోతు తల కలిగి, శరీరమంతా నల్లని రోమాలతో కూడిన బలిష్టమైన శరీరం, పొడవుగా కత్తుల్లా పెరిగిన చేతిగోళ్ళు, ఎర్రగా నిప్పు కనికల్లా జ్వలిస్తున్న కళ్ళు, తలుపు చెక్క లాంటి విశాలమైన ఛాతీ, ఉక్కు స్తంభాల్లాంటి కాళ్ళు, ఎర్రటి వస్త్రాలు ధరించిన ఆ భీకరాకారుని చూడగానే నౌకరు అప్పన్న భయంతో వణికిపోతూ దూరంగా పరిగెత్తి ఒక చెక్క బీరువా వెనుక దాక్కున్నాడు. సుశ్రుత కూడా భయంతో చెరక్ చేతిని గట్టిగా పట్టుకుంది. మిత్రవింద గంభీర ముద్ర దాల్చి మహిషుణ్ణి తీక్షణంగా చూడసాగింది. అంతలో మరోసారి మోర చాపి దారుణంగా రంక వేశాడు మహిషుడు. కర్ణ కఠోరంగా పిడుగులు వర్షిస్తున్నట్టుగా ఉంది ఆ రంకె. అంతటి పురాతన భవనం కూడా పునాదులతో సహా ఆ శబ్దానికి గజగజ వణికింది. ఆ రంకె వింటూనే సుశ్రుత తెలివి తప్పి దబ్బున కింద పడిపోయింది. అదే సమయంలో ఒక్కో అడుగే వేస్తూ ముందుకు కదిలాడు మహిషుడు. వాడి చూపులు చెరక్ మీద తప్ప వేరెవరి మీద లేదు. చెరక్ని అంతం చేయడం కోసమే సోమయ్య ఆ శక్తిని ప్రయోగించాడని అటు ఆచార్యుడు ఇటు అఘోరా కూడా గ్రహించారు. మిత్రవిందకు చెరక్ ప్రమాదంలో ఉన్నాడని అర్థమైపోయింది. ప్రియుడా, ఈ దుష్టశక్తి నిన్ను అంతం చేయాలని వచ్చింది. దీన్ని నేను నిలువరిస్తాను. నా వెనుకకు రమ్ము త్వరగా అరిచి పిలిచింది మిత్రవింద. బుగ్గలు తట్టి పిలిచిన సుశ్రుతకు స్పృహ రాకపోవడంతో చెరక్ పూర్తిగా యుక్తాయుక్తాలు మరిచిపోయాడు. క్రోధావేశంలో ముందు వెనకలు ఆలోచించలేదు. చేతికందిన పొడవాటి కత్తితో మహిషుడి మీదకి దూసుకెళ్లాడు. అయితే అప్రమత్తంగా ఉన్న మిత్రవింద వలదు ప్రియుడా, పోవలదు అంటూ అతడి చేయి పట్టి వెనక్కి లాగి తను అతడికి అడ్డంగా వచ్చేసింది. అప్పటికే 5 అడుగుల సమీపంలోకి వచ్చేసిన ఆ దుష్టశక్తి చెరక్ కోసం చేతులు చాపింది. అదే సమయంలో మిత్రవింద తన తీక్షణ వీక్షణాలని వాడి మీదకి ప్రసరించింది. అంతే, ఒక్కసారిగా మహిషుని చుట్టూ భగ్గున మంటలెగిసి వాడు ఎగిరి 10 అడుగుల దూరంలో పడ్డాడు. పడి లేస్తూనే చిత్రంగా మంటల్ని ఎక్కడికక్కడ దులిపేసుకుని రెట్టించిన కోపంతో తిరిగి చెరక్ వైపు కదిలాడు. చెరక్ని వెనక్కి నెడుతూ వెనక్కి నడుస్తుంది మిత్రవింద. మరోసారి కనుమూసి ధ్యానించగానే ఆమె చేతిలో ఒక త్రిశూలం ప్రత్యక్షమైంది. అదే సమయంలో ఇటు నుంచి ఆచార్యులు అరిచారు. అఘోర, ఈ మృగాన్ని నాశనం చేయడం అసాధ్యం. దీన్ని తరిమి కొట్టాలంటే నారసింహాస్త్రం శరణ్యం. ఇటు నుండి నేను నారసింహాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను. అటు నుండి సింహాస్త్రాన్ని ప్రయోగించు త్వరగా అన్నాడు. ఏకకాలంలో నారసింహాస్త్రం, సింహాస్త్రం, త్రిశూలం 3 వైపుల నుండి దూసుకెళ్లి మహిష శక్తిని తాకాయి. అగ్నివేశాచార్యుడు తన మెడలోని రుద్రాక్షల్ని తెంచి వాటితోనే నారసింహాస్త్రాన్ని ప్రయోగించాడు. ఒక్కో రుద్రాక్ష ఒక్కో నారసింహంగా కనిపిస్తూ మహిషుడి దేహాన్ని తలో చోట తుపాకీ బుల్లెట్లలా తాకాయి. అదే సమయంలో అఘోర ప్రయోగించిన సింహాస్త్రం సింహ రూపంలో మీదకి దూకి వాడి పంజాలతో ఎనుబోతు ముఖాన్ని తాకింది. ఇటు మిత్రవింద ప్రయోగించిన త్రిశూలం సూటిగా పోయి గుండెల్ని తాకింది.
ఏకకాలంలో జరిగిన ఈ ముప్పెట్టి దాడితో మహిషుడు భయంకరంగా అరుస్తూ సుడిగాలికి లేచిన తాటాకులా ఎగిరి గింగిరాలు తిరుగుతూ పోయి ముఖద్వారాన్ని గుద్దుకున్నాడు. అతని తాకిడికి బలమైన ముఖద్వారం తలుపులు రెండు భల్లున తునాతునుకలుగా పగిలి ముక్కలు చెక్కలు కాగా మహిషుడు పోర్టికోలో పడ్డాడు. పడినవాడు పడినట్టే బాధాపూరితమైన రంకెలు వేస్తూ అదృశ్యమైపోయాడు. మరికొంతసేపు వాడి రంకెలు వినబడుతూ క్రమంగా దూరమై ఆగిపోయాయి. అంతటితో తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ సుశ్రుత వంక చూశారు అంతా. నీలోదరి కొండగుట్ట మీద ఉన్న సోమయ్య ఈరోజు మహా ఖుషీగా ఉన్నాడు. శిష్యులందరినీ చాలా ఉత్సాహంగా పలకరిస్తున్నాడు. ఈ సంతోషానికి కారణం ఏమిటో మాత్రం మొదట ఎవరికీ అర్థం కాలేదు. శిష్యులారా, ఇవాళ మీ అందరికీ పండగ రోజురా. నేటితో నాకు ఈ ప్రపంచానికే శత్రువు వాడి పీడ వదిలిపోతుంది. శ్రీకృష్ణుడు నరకుణ్ణి చంపగా దీపావళి పండగ వచ్చింది. చాముండీదేవి మహిషాసురుణ్ణి చంపగా విజయదశమి పండగ వచ్చింది. ఈనాడు చెరక్ అనేవాడి మరణంతో మనందరికీ పండగ వచ్చినట్టే అరిచాడు ఆనందాతిశయంతో. గురువుగారు, నరకుడు మహిషాసురుడు దుర్మార్గులు కాబట్టి వాళ్ళని అంతం చేయడంతో పండగలు వచ్చాయి. కానీ చెరక్ మంచివాడే కదా, మంచి వాళ్ళని చంపిన పండగలు వస్తాయా? ఒక శిష్యుడు అమాయకంగా ప్రశ్నించాడు. ఓరి మూర్ఖ శిష్య, మనలాంటి చెడ్డవాళ్ళను చంపగా మంచి వాళ్లకు పండగ, అలాగే మంచి వాళ్ళను చంపితే మనలాంటి చెడ్డవాళ్ళకి పండగ. కలిధర్మం నాశనం చేయాలని చూస్తున్న ఆ చెరక్ని చంపి రమ్మని మహిషుణ్ణి ప్రయోగించాను. ఈ పాటికి పని పూర్తి చేసుకొని శవాన్ని భుజం మీద వేసుకొని పైశాచిక నృత్యంతో కదం తొక్కుతూ వస్తుంటాడు. వాడి శవాన్ని మనం చూడబోతున్నాం కాబట్టి మీ అందరికీ ఈరోజు స్వేచ్ఛనిస్తున్నాను. తినండి, తాగండి. అక్కడే ఉన్న మృణాళుడు, విలంబి గురువుగారి మాటలు విని ముఖముఖాలు చూసుకున్నారు. ఆ ఇద్దరి పక్కనే ఉన్న మరో శిష్యుడు గంగారం సందేహంతో, ఏరా మృణాల, మహిషుడు నిజంగా చెరక్ని చంపుతాడంటావా? చెరక్ సాధారణ యువకుడే కావచ్చు, కానీ అతన్ని అజేయమైన రెండు శక్తులు ఎప్పుడు కాపాడుతున్నాయి కదా అని అడిగాడు. ఆ రెండు శక్తులు మిత్రవింద, అగ్నివేశాచార్యుడు, అంతేగా? అరే గంగారం, నాకు తెలిసి గురువుగారు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాల్లో అన్నీ అపజయాలే కానీ ఒక్క విజయమైనా ఉందా అన్నాడు మృణాళుడు. అవును, ఇది విఫలమవుతుందని నా నమ్మకం. ఆ మిత్రవింద యోగశక్తిని జయించడం అసాధ్యం అన్నాడు విలంబి. ఆ అగ్నివేశాచార్యుడు, ఆయన మాత్రం తక్కువ, ఈ పార్టీకి మహిషుణ్ణి భస్మం చేసి ఉంటారు అన్నాడు మృణాళుడు. అరే ఏమిరా, మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? చెరక్ని చంపడం మీకు సంతోషం కాదా? ముగ్గురిని దూరం నుంచి చూసి అడిగాడు సోమయ్య. మాకు సంతోషమే గురువుగారు, కాదంటే మహిషుడు వెళ్ళిన పని ఇంకా పూర్తయి ఉంటుందా లేదా అని చర్చించుకుంటున్నాం అంతే అంటూ బదిలిచ్చాడు గంగారం. గురుదేవా, ఎందుకైనా మంచిది ఒకసారి అంజనం వేసి చూసి అక్కడి పరిస్థితి ఏమిటో గమనించండి అంటూ సలహా ఇచ్చాడు విలంబి. ఏమిరా సందేహప్రాణి, మహిషుడు వెళ్ళడం పని పూర్తి కాకపోవడమా? చూస్తుండండి, విజయంతో తిరిగి వస్తుంటాడు మహిషుడు అన్నాడు కొండంత విశ్వాసంతో. సరిగ్గా ఇదే సమయంలో దూరం నుంచే మహిషుడి బాధాపూరిత ఆర్తనాదం బిగ్గరగా వినవచ్చింది. పిడుగులు వర్షిస్తున్నట్టు వినిపించే మహిషుడి రంకెలు ఇప్పుడు దీనాలాపనలుగా వినవస్తున్నాయి. ఆలోచించే లోపలే మరడి సోమయ్య సమీపంలో ప్రత్యక్షమయ్యాడు మహిషుడు. ఒంటి నిండా గాయాలతో తూలుతూ వచ్చి మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. ఆ అసుర శక్తిని చూసి అదిరిపడ్డారు అంతా. వెళ్ళిన పని అయ్యిందో లేదో తెలియక కలవలపడుతూ, మహిష, ఈ గాయాలేమిటి? చెరక్ అంతమయ్యాడా లేదా అడిగాడు. మహిషుడి కొమ్ములు విదిలించి సోమయ్యను తీక్షణంగా చూశాడు. ఓరి మూర్ఖమానవ, నన్ను ఆ చెరక్ నామధేయుని పైకి ప్రయోగించి నా ప్రాణం మీదకి తెచ్చినావు గదా, మహాశక్తిమంతుడు నగు నాక ఈ దుర్గతి అని అరిచాడు. మహిష, ఇంతకీ ఆ చెరక్ నసిగాడు సోమయ్య. వాడు నిక్షేపంగా ఉన్నాడురా, వాడిని సమీపింప అశక్తుడనైతిని. ఒకరు కాదు, ఇరువురు కాదు, ఆ చెరక్నకి మువ్వురు రక్షణ కవచంలా ఉన్నారు. మువ్వురా? ఇరువురే గదా. నాకు నీవు బలిచిన అఘోర పునర్జీవితుడై ఇప్పుడు వారి చెంతనున్నాడు. ఆ మువ్వురు ముప్పెట దాడితో నన్ను ఈ దురవస్థ పాలు చేశారు. ఇక నీ వశమున ఉండజాలను, వెళ్ళిపోతున్నాను. అంతటి మహిషుడే క్షతగాత్రుడై తనను వదిలి వెళ్ళిపోతాననగానే సోమయ్యకి ముచ్చమట్లు పోసాయి. గుండె జారిపోయినట్టు అనిపించింది. అఘోర ప్రత్యర్థుల పంచన చేరాడు. ఇప్పుడు మహిష శక్తి కూడా చేజారితే తన పరిస్థితి ఏమిటి? మహిష, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? వాళ్లను ఏమీ చేయలేనా? ఆ అగ్నివేశుని సంకల్పం నెరవేరకుండా నాశనం చేయు మార్గమేమి? నరుడా, నీవు గాని మరే ఇతర క్షుద్రశక్తి గాని వారిని ఏమీ చేయలేదు. వెళ్లే ముందు నీకు సముచిత సలహా నుసంగిపోయేదా? తన కలిధర్మము నశించుటకు కలిపురుషుడు అంగీకరింపడు. నీవు చేయగలిగినది ఏదైనా ఉంటే అది కలిపురుషుని ప్రసన్నం చేసుకొని
పరిస్థితిని చెప్పి కలిని వారి పైకి ప్రేరేపించు. మిగిలింది తనే చూసుకుంటాడు. కలిపురుషుని ఎలా ప్రసన్నం చేసుకోగలను? మహామంత్రగాడివి, నీకు తెలియదా? తెలియకున్నా తెలిసిన మంత్రవేత్తలను సమావేశపరిచి సలహా గైకొనుము. నేను కోలుకొనుట చాలా కాలమగును, వెడలిపోవచ్చున్నాను అంటూనే ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు మహిషుడు. దూరంలో ఎక్కడి నుండో కొద్దిసేపటికి ఎనుబోతు రంకె వినవచ్చింది. మహిషుడు వెడలిపోయినా చివరిగా అతనిచ్చిన సలహా మరడి సోమయ్యకు నచ్చింది. గతంలో అఘోరా కూడా ఇదే సలహా చెప్పారు. సమావేశానికి ఎవరెవరిని ఆహ్వానించాలా అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోయాడు సోమయ్య. శిష్యులు మౌనంగా ఉండిపోయారు. సుశ్రుతకి ఇంకా స్పృహ రాలేదు. చెరక్ ఆందోళన చెందుతున్నాడు. మహిషుణ్ణి గాయపరిచి తడిమి కొట్టడంలో ఇప్పుడు ఎస్టేట్ భవంతిలో పెద్ద తుఫాను వచ్చి వెలిసిన వాతావరణం నెలకొంది. అతి భీకరమైన ఆ విచిత్ర రూపాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. విరిగి ముక్కలైన ముఖద్వారం తలుపులు మహిషుడు వెళ్ళిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. అంతవరకు లోపల దాగిన అప్పన్న బయటికి వచ్చాడు నెమ్మదిగా. వాడి గుండెలు ఇంకా కుదుటపడలేదు. సుశ్రుతకి ఇంకా స్పృహ రాకపోవడం కాస్త కంగారు పెట్టింది అందరినీ. కానీ చెరక్ ఆమె ముఖాన నీరు చిలికి బుగ్గలు తట్టి పరిచర్యలు చేయగానే నెమ్మదిగా స్పృహలోకి వస్తూ లేచి కూర్చుంది. ఏమైంది? ఆ వింత మృగం వెళ్ళిపోయిందా? అంది చట్టున లేచి కూర్చుంటూ. అది వెళ్ళి చాలాసేపు అయింది. పిరికిదానివి, నువ్వే తెలివి తప్పి పడిపోయి మమ్మల్ని కంగారు పెట్టేశావు అన్నాడు చెరక్. నీకు ఏం కాలేదు కదా? గాభరా నుండి బయటపడుతూ అడిగింది సుశ్రుత. చూస్తున్నావుగా, నిక్షేపంగా ఉన్నాను. మిత్ర, దీన్ని లోనికి తీసుకెళ్ళి వేడి పాలు కానీ కాఫీ కానీ ఇవ్వు, కాస్త తేరుకుంటుంది. రామాచారి కూతురు మరీ ఇంత భయస్తురాలని అనుకోలేదు అన్నాడు కావాలనే ఉడికిస్తూ. నేనేమి పిరికిదాన్ని కాదు, భయపడలేదు. ఆ వింత మృగాన్ని ఎప్పుడూ చూడలేదు, అందుకే తెలివి తప్పాను అంది రోషంగా. అవును, మా అక్కని ఏమైనా అంటే ఊరుకోను. నీలా ముందు వెనకలు చూడకుండా కత్తిపుచ్చుకొని యుద్ధానికి ఏమీ వెళ్ళలేదుగా. ఆ మృగం చేతికి దొరికి ఉంటే నీ సంగతి తెలిసేది అంటూ సుశ్రుతను వెనకేసుకొచ్చింది మిత్రవింద. సరే సరి, ఏమనుకున్నా మీ ఇద్దరు ఒకటేనని అర్థమైంది. ఇక మీతో వాదించలేను అంటూ చేతులెత్తేశాడు చెరక్. అఘోరా మనతో పాటు ఇక్కడే ఉంటాడు. నీ అభిప్రాయం ఏమిటి? అమ్మ మిత్రవింద, నువ్వు కూడా చెప్పాలి అడిగాడు ఉన్నట్టుండి అగ్నివేశాచార్యుడు. జేజీగారు, మీ నిర్ణయానికి తిరుగుంటుందా? మేము కాదనగలమా? మీ నిర్ణయాలు ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాయని మాకు తెలుసు. మా అభ్యంతరం ఏముంటుంది అన్నాడు చెరక్. అవును జేజీ తాతయ్య, చెరక్ మాటే నా మాట అంది మిత్రవింద. చెరక్ అఘోరా ముందుకెళ్ళి వినమ్రంగా పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడు. కోపంలో ఏదో మాట్లాడేశాను, నన్ను క్షమించండి, మీరు కూడా ఇక్కడే ఉండాలి అన్నాడు. చెరక్ మిత్రవింద సుశ్రుతలు లోనికి వెళ్ళిపోగానే అఘోరా అగ్నివేశాచార్యుని వంక కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు. ఆచార్య, మీకు నా ధన్యవాదాలు. తెలిసో తెలియకో ఆశ్రిత పక్షపాతంతోనూ నేను గతంలో చేసిన పాపాలను కడిగేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఇది చాలు. మీరు తలపెట్టిన మహాకార్యమగు ధర్మ సంస్థాపనలో భాగం పంచుకొని కృతార్థులనవుతాను అంటూ నమస్కరించాడు అఘోరా. అప్పటికప్పుడు అఘోరా కోసం ఒక ప్రశాంతమైన గది కేటాయించబడింది. మిత్రవింద సుశ్రుతలతో పాటు మరో 3 రోజులు ఎస్టేట్లోనే గడపాలనుకున్నాడు చెరక్. కానీ మరునాడే మున్నలూరి వారి అగ్రహారం నుంచి దేవమ్మ గారు ఫోన్ చేశారు. చెరక్ అత్తమామలైన కావేరి, రామాచారి ఇరువురు కూతుర్ని అల్లుడిని చూడ్డానికి హైదరాబాద్ నుంచి వచ్చారట. వెంటనే బయలుదేరి రమ్మని సమాచారం. తల్లిదండ్రులు వచ్చారని తెలిసి సుశ్రుత చాలా ఆనందించింది. ఈ విషయం తెలిసాక మర్నాడు ఉదయమే మిత్రవింద సుశ్రుతలను తీసుకొని అగ్రహారానికి వెళ్ళిపోయాడు చెరక్. వెళ్లే ముందు మిత్రవిందకు చాలా జాగ్రత్తలు చెప్పాడు అగ్నివేశాచార్యుడు. అలాగే ఎందుకైనా మంచిదని మిత్రవింద వెంట రాకుండా ఒంటరిగా తిరగొద్దని చెరక్ని హెచ్చరించాడు. ఆ విధంగా చెరక్ ఎస్టేట్ భవంతి నుంచి వెళ్ళిపోయిన రెండో రోజు పిల్లా గోవింద పాత్రుడు, ఆయన కొడుకు పిల్లా శివరాం ముకుంద పాత్రుడు ఇరువురు ఎస్టేట్ భవంతికి వచ్చారు. వారికి అఘోరాను పరిచయం చేశారు అగ్నివేశాచార్యులు. ఈసారైనా కొంతకాలం నాతో ఇక్కడే ఉండేలా వచ్చారా, లేక ఊరికి వెళ్ళి రావాలా? ఎందుకంటే మనకి ఎంతో సమయం లేదు. త్వరలో ఆలయ నిర్మాణ పనులు ఆరంభం కానున్నాయి. 2 స్థపతుల్ని ద్వారక పంపించి ఉన్నాను. ద్వారకాధీశ ఆలయ నమూనాలతో వాళ్ళు త్వరలో తిరిగి రానున్నారు. మీ భుజస్కంధాల మీద చాలా కార్యభారం మోపనున్నాను అన్నాడు. ఆచార్య, మీరు ఫోన్లో చెప్పినప్పుడే విషయం మాకు అర్థమైంది. మీరు నిశ్చింతగా ఉండండి, మేము వచ్చేశాంగా అంటూ భరోసా ఇచ్చాడు గోవిందపాత్రుడు. ద్వారకు వెళ్ళిన బృందం తిరిగి రావడం కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. మున్నలూరి వారి అగ్రహారం. సుశ్రుత తల్లిదండ్రులైన కావేరి రామాచారి దంపతులు కూతుర్ని అల్లుడిని చూడడం కోసం ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. దేవమ్మ గారు వారికి ఏ లోటు లేకుండా మర్యాదలు జరిపించి చెరక్ సుశ్రుతలు ఉంటున్న ఇంటి తాళాలు తీయించి వారిని అక్కడ ఉంచింది.
చివరికి ఫోన్ చేసి అత్తమామలు వచ్చిన విషయం చెప్పింది. దేవమ్మ గారికి చాలా టెన్షన్గా ఉంది. రామాచారి దంపతులకు ఇక్కడ విషయాలేవి ఇంతవరకు తెలీదు. మిత్రవింద గురించి అస్సలు తెలియదు. మిత్రవింద చెరక్కి కాబోయే రెండో భార్య. మిత్రవింద తనకు సవతి కావడం సుశ్రుతకు సమ్మతమైన రామాచారి దంపతులు అంగీకరించే అవకాశం లేదు. ఏ తల్లిదండ్రులు తమ కూతురికి సవతి వస్తుందంటే అంగీకరించరు. ఈ విషయంలో చెరక్ ఎలా సమర్థించుకుంటాడో తెలియదు, కానీ రభస జరిగే అవకాశం ఉందని ఆమె భయం. అందుకే మిత్రవింద గురించి వారికి ముందే తెలియడం మంచిది కాదన్న ఉద్దేశంతో తను చెప్పలేదు. ఎవరిని చెప్పకుండా కట్టడి చేసింది. రామాచారి దంపతులు విశేషాలేమిటని ఎవరిని అడగలేదు. చక్కగా భోజనం చేసి విశ్రాంతి తీసుకొని సంతోషంగా ఉన్నారు. అక్కడ కోరుకొండ నుండి బయలుదేరిన చెరక్, సుశ్రుత, మిత్రవిందల కారు మధ్యాహ్నం వేళకి మున్నలూరి వారి అగ్రహారం చేరుకుంది. కారు సౌండ్ విని అటు దేవమ్మ గారు, ఇటు రామాచారి దంపతులు బయటకి వచ్చారు.